बीआरएस एमएलसी के कविता ने कहा कि मोदी हुकूमत और अपोजिशन पार्टियों की तरफ से दरपेश रुकावटों से खते नजर तेलंगाना की तरक्की में कोई रुकावट नहीं आएगी। कविता ने हफ्ते को तेलंगाना कानून साज काउंसिल में गवर्नर के खिताब पर शुक्रिया की तहरीक पर बात की। उन्होंने रियासत की तरफ से की गई तरक्की की सताइश की और इसका सेहरा चीफ मिनिस्टर चंद्रशेखर राव की क़यादत को दिया। उन्होंने कहा कि चैलेंजों के बावजूद केसीआर ने रियासत को अपनी तरक्की में कामयाबी के साथ आगे बढ़ाया और इसे दूसरी रियासतों के लिए तहरीक का जरिया बनाया। कविता ने कहा कि तकरीबन 17 से 18 रियासतों के नुमाइंदों ने तेलंगाना का दौरा किया ताकि इसके प्रोग्रामों और स्कीमों का मुताला किया जा सके। उन्होंने मजीद कहा कि ये रियासत और केसीआर और सीएम केसीआर के लिए एजाज की बात है कि चीफ मिनिस्टर अरविंद केजरीवाल और भगवंत सिंह मान ने तेलंगाना की कांति वेलुगु स्कीम से मुतासिर होकर उसे अपनी रियासतों में नाफिज करने का ऐलान किया। ఏ రాష్ట్రమైనా కూడా ప్రగతి సాధించిందని తెలియాలంటే ఒకే ఒక కొలమానం ఉంటుంది సార్. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎంత ఉండే ఎంత పెరిగిందన్నది మాత్రమే ఆ రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధిని తెలియజేస్తుంది. కాబట్టి 2014లో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు ఉండింది అధ్యక్ష. అదేవిధంగా 2022లో మనం చూసుకున్నట్టయితే 3,17,118 రూపాయలకు మన రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది అధ్యక్ష. అంటే ఎంత పెద్ద ఎత్తున జీవన విధానంలో జీవన శైలిలో మన రాష్ట్ర ప్రజలకు మార్పు వచ్చింది. దానికి ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఎట్లా తోడ్పడింది అనేటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పినట్టయితే అధ్యక్ష. ఏ రంగం తీసుకున్న అధ్యక్ష, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగ ఉపాధి కల్పన కావచ్చు, పెన్షన్లు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు అధ్యక్ష, అది అడవుల పెంపకం కావచ్చు, ఆలయాల అభివృద్ధి కావచ్చు, దళిత వర్గాల అభివృద్ధి కావచ్చు, మైనారిటీల అభివృద్ధి కావచ్చు, బీసీ వర్గాల అభివృద్ధి కావచ్చు, అగ్రవర్ణ పేదల సంక్షేమం కావచ్చు, ఇట్లా ఏ ఒక్క అంశాన్ని మీరు తీసుకున్న అధ్యక్ష మన ప్రభుత్వం ఎవరిని కూడా విస్మరించలేదు. ప్రతి ఒక్కరిని కూడా